హాయ్ అండి. నమస్తే. ఈరోజు మీకు ఒక అరుదైన మొక్క గురించి మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఆ మొక్క పేరు వచ్చేసి సింధూరం మొక్క అండి. సింధూరం మొక్క అంటే మనకి టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోవడానికి సింధూరం అని చెప్పి అక్కడ పెడుతుంటారు చూసారా? ఎక్కువ ఆంజనేయ స్వామి గుడిలో ఉంటుంటది. ఆ మొక్కేనండి. ఆ సింధూరం మొక్క గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో, ఇది సింధూరం మొక్క అనమాట. దానికి కాయలు కాస్తుంటాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కాయలు. అయి డిసెంబర్ నెలలో అలా కాస్తుంటాయి కాయలు. కాసి ఆ కాయ మనకి పక్వానికి వచ్చినప్పుడు పగిలిపోయి దాని లోపల విత్తనాలు ఇలా కనపడుతుంటాయన్నమాట. అలా ఎండిపోయిన తర్వాత అలా పగిలికి వచ్చిన దాన్ని మనం కట్ చేసుకొని వాటి నుంచి ఆ విత్తనాలు బయటికి తీసేసి మనం వాటిని బాగా ఎండబెట్టుకొని గ్రైండింగ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని బాగా మెత్తని పదార్థంలాగా వస్తుంది. దాన్ని జల్లెడ పెట్టుకొని ఆ బరగ్గం తీసి పక్కన పడేసుకుంటాం. ఆ మెత్తదే మనం సింధూరం కింద వాడుకోవచ్చండి. ఎక్కువ ఆంజనేయ స్వామి గుడిలో ఈ సింధూరం వాడుతుంటారండి. ఆయనకి చాలా ఇష్టం అండి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే. సో, మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి సంచిలో. మేము 1 ఇయర్ నుంచి ఆ చెట్టు కాయలు కాసించే కాయలు మొత్తం తీసుకొని ఇలా సంచిలో స్టోర్ చేసి పెట్టుకున్నామండి. దాన్ని నిజంగా తీద్దాంలే అని చెప్పి. సో, ఇదంతా దానికి కాసిన కాయలండి లాస్ట్ 1 ఇయర్‌లో. కొన్ని ఆల్రెడీ తీసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఆల్రెడీ కలెక్ట్ చేసిందండి. దీన్ని గ్రైండ్ చేసి మనం తయారు చేసుకోవాలి. మనం పౌడర్‌లా తయారు చేసుకోవాలన్నమాట అంతే. అంతకుమించి ఏముండదు ఇంకా. సో, అందరూ కొద్దిగా ట్రై చేయండి. ఎక్కువ గుళ్ళల్లో మనం ఇలాంటి చెట్లు నాటుకుంటే ఏంటంటే ఏ గుడికి సంబంధించిన సింధూరం ఆ గుడిలోనే తయారు చేసుకోవచ్చు. సో, మనం బయట నుంచి కొనే పని ఎక్కువ ఉండదండి. యాక్చువల్‌గా సింధూరం వచ్చేసి ఆర్గానిక్‌గా ఇలా మనం తయారు చేసుకుంటే దేవుడికి కూడా ఉపయోగిస్తే చాలా మంచిది కదండీ! మనం బయట కొనుక్కునే పని లేకుండా. అది ఎందుకంటున్నానంటే బయట దొరికే ప్రతి వస్తువు కల్తీగే ఉంటదండి ఆల్మోస్ట్. సో, దేవుడి గుడిలో వాడేది ఏంటంటే మనం కల్తీ లేకుండా ప్యూర్‌గా వాడుకుంటే చాలా బావుంటది కదండీ! ఈ మొక్కను నేను విజయవాడలో తీసుకున్నానండి. విజయవాడలో మన పీవీపీ రైఫిల్ మాల్ ఉంది చూసారా? దాని ఎదురుగా ఒక బందర్ రోడ్‌లో అనమాట. బందర్ రోడ్‌లో ఉన్న నర్సరీలో తీసుకున్నాను. అసలు తీసుకునేటప్పుడు నాకు డౌట్ ఉండే అసలు ఇది కాయలు కాస్తదా? కాయదా? అని. అంతలోకి అక్కడ తెలిసిన ఒక ఆవిడ వచ్చిందండి మొక్కలు కొనడానికి ఇలాగే. ఆవిడ చెప్పింది వాళ్ళ ఫార్మ్ హౌస్‌లో ఆల్రెడీ 2 ఏసాము బాగా కాస్తున్నాయి అని చెప్పి. ఆమె చెప్పిందని చెప్పి తీసుకున్నాను. నిజంగా కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి. మొక్కలు నాటుదాం. మనకు కావాల్సినంత ఆక్సిజన్‌ని మనమే తయారు చేసుకుందాం.